హలో నమస్తే, నేను మీ యాదగిరి. మీరు వింటున్నారు యాదగిరి టాక్స్. ఫ్రెండ్స్, ఇయాల్టి ముచ్చట ఏంటంటే ప్రకృతిని మనము కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. ఎప్పుడైతే ప్రకృతిని మన స్వార్థ ప్రయోజనాల కొరకు నాశనం చేస్తామో అది పగబట్టి మరీ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఎన్నో ఉదాహరణలు మనం చూస్తూనే ఉన్నాం. తమిళనాడులో జరిగిన ప్రస్తుత సంఘటన ఒక మచ్చు తునక. అలాంటి సంఘటనలు అనేకం కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే దీనికి గల అతి ముఖ్యమైన కారణము ఏంటంటే మనము మన స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రకృతిని నాశనం చేస్తున్నాం. ప్రకృతిలోని సమతుల్యతను దెబ్బతీస్తూ ఉన్నాం. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. చైనాలో ఒక పిచ్చుక సంవత్సరానికి గాను 6.5 కిలోల ధాన్యాన్ని తింటున్నాయని వాళ్ళు ఒక సర్వేలో తెలుసుకున్నారు. మరి దీనికి పరిష్కారము ఏం చేయాలి అని ఆలోచన చేసి అసలు ఈ దేశంలో పిచ్చుకలు అనేటివి లేకుండా చేస్తే మనము 60 లక్షల మందికి ఆహారాన్ని ఇచ్చినోళ్ళం అవుతామని ఏం చేసిరనంటే ఆ దేశంలో ఉన్న పిచ్చుకలన్నింటినీ చంపేసి వాటిని ఉత్పత్తికి లేకుండా గుడ్లను డబ్బాలు కొట్టి ఈ అనేక రకాలైన పద్ధతుల ద్వారా ఆ పిచ్చుకలను ఆ దేశం నుంచి వెళ్ళగొట్టి వాటిని చంపేయడం అనేది జరిగింది. అప్పుడు అవి లేకుండా పోయిన తర్వాత 1958 నుంచి 1961 వరకు అనేక కరువు కాటకాలు, ఆహారం దొరకక 4,60,00,000 మంది తిండి లేక చనిపోయారు చైనాలో. ఎందుకు జరుగుతూ ఉన్నది, కారణం ఏందని వాళ్ళు పరిశోధన చేస్తే పంటలు సరిగ్గా పండకపోవడం, ఆహార ఉత్పత్తి జరగకపోవడం. ఎందుకు ఆహార ఉత్పత్తి జరగడం లేదు, పంటలు ఎందుకు నష్టపోతూ ఉన్నారని పరిశోధన చేసినప్పుడు తేలిన విషయం ఏంది అనంటే ఏ పంట వేసినా కూడా దానికి పురుగు బట్టి, చెదలు బట్టి అనేక రకాలైన క్రిమి కీటకాలు ఆ పంటల మీద దాడి చేసి సరిగ్గా పంటలు పండకపోవడం మూలాన పంటలలో నుంచి ఆహార ధాన్యాలు ఉత్పత్తి తగ్గడం అనేది జరుగుతూ వస్తూ ఉంది. దానివలన అనుకున్నంత జనానికి తగినంత ఆహార పదార్థాలు లేకపోవడం మూలాన 4,61,00,000 మంది చనిపోవడం అనేది జరిగింది. అప్పుడు చైనా ప్రభుత్వము తేరుకొని మనము అతిపెద్ద తప్పు చేశాము, దీన్ని సరిదిద్దుకోవాలి అనంటే మనము తిరిగి ఏవైతే మనం పిచ్చుకల్ని ఈ దేశం నుంచి పారద్రోలామో, వేటినైతే చంపేశామో, వేటి ఉత్పత్తినైతే ఆపేశామో వాటిని తిరిగి మన దేశంలో పునర్జీవింపజేస్తే ఖచ్చితంగా మనకు లాభం చేకూరుతుంది. మనకు అనుకున్నన్ని ఆహార ధాన్యాలు మనం పండించుకోవచ్చు అని ఆలోచన చేసి సోవియట్ నుంచి 30 లక్షల పిచ్చుకల్ని దిగుమతి చేసుకొని వాళ్ళ దేశంలో వాటి కొరకు ప్రత్యేకంగా ఆవాసాలను, గూళ్ళను ఏర్పరిచి అవి బ్రతకడానికి సహాయ సహకారాలు అందించింది. ఎప్పుడైతే ఆ పిచ్చుకల్ని దిగుమతి చేసుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాలకు తర్వాత మళ్ళీ యథావిధిగా పంటలలో దిగుబడి పెరిగి మళ్ళీ ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరగడం స్టార్ట్ అయింది. దీన్ని బట్టి ఆలోచన చేస్తే ప్రకృతిలో ప్రతి ఒక్క జీవరాశి మనుషులుగా మనకు అనేక మేలులు చేస్తానే ఉన్నాయి. మనము అది గమనించకుండా వాటిని మనము సర్వనాశనం చేస్తూ ఉన్నాం మన స్వార్థపు ప్రయోజనాల కొరకు, మనం బ్రతకడం కొరకు. కాబట్టి ఆలోచన చేయాలి. ప్రకృతి సమతుల్యతను ఎప్పుడు కూడా దెబ్బతీయద్దు. ప్రకృతి మంచిగా ఉంటే, ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఎప్పుడైతే ప్రకృతి మీద మనం దండయాత్ర చేసి దాన్ని నాశనం చేస్తామో అంతకు 100 రెట్లు తిరిగి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రకృతి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. మనం తప్పు చేసి ప్రకృతిని నిందించడం సరైంది కాదు. ఆలోచించండి, ప్రకృతిని కాపాడుకుందాం. మనం హాయిగా సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తాం.